गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे सुखतातं तपोनिधिं क्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगज आनन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानां एकदन्तमुपास्महे। वक्रतुंड महाकाय कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देवा सर्वकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। ॐ भूर्भुवस्सुवः ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। वासुदेव ప్రారంభించడానికి ముందు నిశ్శబ్దం, తర్వాత మనం కొన్ని మాటలు ఉచ్చరించాము, అది శబ్దంగా వచ్చింది. ఆ శబ్దము ఎక్కడి నుంచో వచ్చి
ఎక్కడికో వెళ్ళిపోతున్నట్టుగా మనకి భావన కలుగుతుంది. ఎక్కడో నుంచి వస్తుందో తెలియదు, ఒక అగాధంలో నుంచి వస్తున్నట్టుగా మళ్ళీ ఆ అగాధంలోకి వెళ్ళిపోతున్నట్టుగా అనిపిస్తుంది. ఆగిపోయిన తర్వాత అది అగాధంలోకి వెళ్ళిపోతుంది. ఆ శబ్దం వరకే మనకి తెలుస్తుంది. ఎక్కడి నుంచో రావడం లేదు, ఉన్న చోట నుంచే వస్తుంది. అదే మూలం. శబ్దము ఎక్కడ ప్రారంభించబడిందో, మనకి ఎక్కడ వినబడుతూ ఉన్నదో, ఎక్కడ ఉచ్చరిస్తున్నామో, ఎక్కడ వినబడుతూ ఉన్నదో అదే మూలం. అక్కడి నుంచే మరలా ఎక్కడ ఆగిపోయిందో అక్కడే, ఎక్కడైతే ప్రారంభింపబడిందో ఆ ప్రారంభింపబడే దాంట్లోనే ఆగిపోయింది, అక్కడికే వెళ్ళి చేరింది. అక్కడే మూలం. మళ్ళీ ఎక్కడుంది మూలం? ఉచ్చరించే వాడి దగ్గర ఉంది, వినేవాడి దగ్గర ఉంది. మొత్తం మూలంతోనే ఉంది. ఆ మూలం ఉండబట్టే ఉచ్చరించే వాడి దగ్గర నుంచి వినేవాడి దాకా ప్రయాణం చేసి వస్తూ ఉంటుంది. సర్వత్రా సమస్తము ఆ మూలంతో నిండి ఉండడం వల్ల ఎక్కడ ఏది జరిగినా కానీ మళ్ళీ మిగతా వాళ్ళకి కూడా అందేటట్టుగా అది ఉంది, ప్రసారం అవుతూ ఉంది. ఇది మూలం. ఫోరం ఫర్ ట్రూత్ సీకర్స్, సత్యాన్వేషకుల బృందం. ఇప్పుడు ఎలాగ తెలుస్తుంది మనకి అంటే, ఇదిగో అన్వేషించడం వల్ల, అన్వేషణలో ఉండడంతో ఇవన్నీ కనిపిస్తున్నాయి మనకి. రకరకాల విషయాలు, నిగూఢంగా ఉన్న విషయాలు మనకి దర్శనమిస్తూ ఉన్నాయి. అదే మనం అన్వేషణ అనే పాయింట్ లేకుండా ఎక్కడ ఉన్నాం అక్కడ కూర్చున్నాం అనుకోండి, అక్కడే ఉంటుంది మూలం. ఇప్పుడు ఎక్కడ ఉంది? మనం ఎక్కడికైనా అన్వేషించాం, ఎక్కడికైనా బయలుదేరాం, ఇక్కడ మన దగ్గరే ఉంది ఆ మూలం. ఎక్కడ సమస్తం మూలం ఉందనేది ఇప్పుడు మనకి అన్వేషణ అన్న పాయింట్ వచ్చాక అప్పుడు ఇది మనకి దర్శనం ఇచ్చింది. అన్వేషణ లేనప్పుడు అది దర్శనం ఇవ్వడానికి అవకాశం. అందుకని మనం సత్యాన్వేషకుల బృందము అనే పేరు పెట్టాం. ఫోరం ఫర్ ట్రూత్ సీకర్స్. ఆ సత్యం మనకి దర్శనం ఇస్తూ ఉన్నది. ఫౌండేషన్స్ ఆఫ్ ఈసోటరిక్ ఫిలాసఫీ, నిగూఢ తత్వశాస్త్ర మూలము. From the writings of H.P. Blavatsky, arranged with a foreword and notes by N.T.H. Hoskins. గ్రంథ పఠనము, అధ్యయనము మరియు అభ్యాసము కార్యక్రమం. ఇంకొక పదం చేరింది ఇప్పుడు మనకి. అంతకుముందు పఠనము మరియు అధ్యయనము అని చెప్పుకుంటూ వెళ్తున్నాం మన కార్యక్రమం పేరు. ఇప్పుడు అభ్యాసము అని ఇంకొక పదం చేరింది. అది గ్రంథ పఠనము, అధ్యయనము మరియు అభ్యాసము కార్యక్రమము. ఎందుకనంటే మనం మరి నిన్న ఉదాహరణ చూసాం, గురు శిష్యులు. శిక్షణ పూర్తి చేసుకున్న శిష్యుడి యొక్క సమాధానాలు. అంటే ఆ సమాధానాలతో అతను ప్రపంచంలోకి వెళుతున్నాడు, ఈ స్థూల జగత్తుల్లోకి వెళుతున్నాడు, నిత్య దైనందిన జీవితంలోకి వెళుతున్నాడు. అక్కడ అభ్యాసం, ఆచరణతో అభ్యసించటం, అనుభూతి చెందటం. అందుకని అభ్యాసం అని కూడా చేర్చాం. ఇప్పుడు మనం కూడా అలాగే ఈ అధ్యయనం పూర్తి కాగానే అభ్యాసంలోకి వెళ్ళడం. ఎందుకంటే మనం మామూలుగా ఈ దైనందిన జీవితంలోకి వెళతాం. దైనందిన జీవితంలోకి వెళ్ళినప్పుడు అభ్యాసం, ఆ అభ్యాసము ద్వారా అనుభూతి. ఎనిమిదవ పాఠము
12/4/2022 మంగళవారం సాయంత్రం 4:30 గంటలు. నిగూఢ తత్వశాస్త్ర మూలము స్కైప్ గ్రూపులో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో ఒకేసారి ఏమి చేస్తున్నాము? వింటున్నాము. ఏమి వింటున్నాము? శాస్త్ర సాంకేతిక రంగంలో ఎంతో వేగముగా పురోగమిస్తున్న ప్రస్తుత కాలంలోని మానవాళి అదే వేగముతో ఆధ్యాత్మిక రంగంలో కూడా పురోగమించుటకు వీలుగా ప్రపంచంలోని అన్ని జాతుల మతముల పవిత్ర గ్రంథములలో పొడుపు కథల రూపములో అర్థము అయి అవనట్లుగా ఉన్న సృష్టి రహస్యములను బహిర్గతము చేసి మానవాళికి అందించి వాటి అవగాహన ద్వారా ఆత్మ దర్శనము పొందుట అను దివ్య ప్రణాళికను అమలు చేయుటకు పరమ గురువులచే ఎన్నుకొనబడిన మేడం హెలెనా పెట్రోవ్నా బ్లావెట్స్కీ తన జీవిత కాలం అంతా శ్రమించి తన మాతృభాష కాని ఇంగ్లీషు భాషలో అత్యద్భుతముగా మానవాళికి అందించిన ఐసిస్ అన్వైల్డ్, ద సీక్రెట్ డాక్ట్రిన్, ద వాయిస్ ఆఫ్ ద సైలెన్స్, ద కీ టు థియాసఫీ గ్రంథములు అధ్యయనము చేసి వాటిలో ఇవ్వబడిన విషయములు పూర్తిగా అర్థము కాకపోవుటచే అతి నిగూఢములైన సృష్టి రహస్యములు వాటి మూలము గ్రంథ హృదయమును చేరు పద్ధతులు తెలుసుకోవాలనే తీవ్ర ఇచ్చగల కొందరు సత్యాన్వేషకులు ఆమె చివరి సంవత్సరాలలో ఆమె వద్దకు చేరి ఆమెతో సంభాషించుచు ప్రశ్న సమాధానము సంవాద రూపములో ఎన్నో నిగూఢములైన విషయములను మరింత లోతుగా తెలుసుకుని సత్యమును చేరుటకు ప్రయత్నించారు. ఆ ప్రసంగ విశేషాలు అన్ని వ్రాయబడి తదుపరి ట్రాన్సాక్షన్స్ ఆఫ్ ద బ్లావెట్స్కీ లాడ్జ్ అనే గ్రంథముగా అందరికీ అందుబాటులోనికి వచ్చినది. తదుపరి కలెక్టెడ్ రైటింగ్స్ ఆఫ్ బ్లావెట్స్కీ వాల్యూమ్ 10 లో ప్రచురింపబడినది. ఆ బృందంలోని ఒక సోదరుడు కమాండర్ రాబర్ట్ బోవెన్ ఆమె వివరించుచుండగా తాను స్వయముగా వ్రాసుకున్న నోట్స్ ను ఆమె దేహము విడచుటకు 3 వారముల ముందు ఆమెకు చూపించగా అతను చూపిస్తున్న శ్రద్ధను చేసిన కృషిని మెచ్చుకున్నట్లుగా అదే సమయంలో ఆ నోట్స్ కు తన అంగీకారమును తెలుపుతున్నట్లుగా తల ఊపుచూ ఒక చిరునవ్వు నవ్వాను. తదుపరి కాలంలో మరుగున పడిపోయిన ఆ నోట్స్ ను 40 సంవత్సరముల తదుపరి వారి కుమారుడు కెప్టెన్ పిజి బోవెన్ వెలుగులోనికి తీసుకువచ్చి దివ్య జ్ఞాన అధ్యయన పరులకు భవిష్యత్తు తరాలకు ఎంతో మేలు చేశారు. ప్రథమముగా 1932 సంవత్సరంలో థియోసఫీ ఇన్ ఐర్లాండ్ మ్యాగజైన్ లో ప్రచురింపబడినది. ఆ తదుపరి మేడం బ్లావెట్స్కీ ఆన్ హౌ టు స్టడీ థియోసఫీ అనే పేరుతో చిన్న బుక్లెట్ రూపంలో అందుబాటులోనికి వచ్చింది. అపార జ్ఞాన సంపదతో అలరారుతున్న గ్రంథ సముదాయములో అందించబడిన విషయముల మొత్తమునకు అసలు మూలము ఏమిటి అనే విషయము ఆకళింపు చేసుకొనుటకు ఆ గ్రంథములోనే అక్కడక్కడ నెంబర్డ్ స్టేట్మెంట్స్ అండ్ ప్రిన్సిపల్స్ ఉదాహరించబడినవని వాటి ద్వారా మూలము వద్దకు చేరుకోవచ్చునని బ్లావెట్స్కీ తెలిపినారు. దానికి అనుగుణముగానే ఇంగ్లాండ్కు చెందిన ENT హాస్కిన్స్ అనునామె ఆ నెంబర్డ్ స్టేట్మెంట్స్ అండ్ ప్రిన్సిపల్స్ ను ప్రధానముగా ద సీక్రెట్ డాక్ట్రిన్ నుండి 7 ముఖ్యాంశములను, ఐసిస్ అన్వైల్డ్ నుండి 10 సంక్షిప్త అంశములను సేకరించి ప్రతిదానికి తాను స్వయంగా వ్రాసుకున్న నోట్స్ ను జత చేస్తూ ఫౌండేషన్స్ ఆఫ్ ఈసోటరిక్ ఫిలాసఫీ ఫ్రమ్ ద రైటింగ్స్ ఆఫ్ HP బ్లావెట్స్కీ అను పేరుతో గ్రంథముగా పూర్తి చేయడం జరిగినది. వాటితో పాటు కమాండర్ రాబర్ట్ బోవెన్ వ్రాసి బ్లావెట్స్కీ ఆమోదము పొందిన నోట్స్ ను అనుబంధము ఏగా గ్రంథము చివర చేర్చడం జరిగినది. చివరగా గ్లాసరీ పారిభాషిక పదకోశమును అనుబంధము బిగా చేర్చబడింది.
ఈ విధముగా దివ్య జ్ఞానమును అధ్యయనము చేయు పద్ధతులు వాటి ద్వారా మూలమునకు చేరి అనగా సత్యమును చేరి సత్య స్వరూపముగా మారుటకు కావలసిన సూచనలను తెలుపుతున్న గ్రంథరాజమును పఠిస్తూ అధ్యయనము చేయుచుండగా అత్యంత శ్రద్ధాసక్తులతో మేడం హెలెనా పెట్రోవ్నా బ్లవెట్స్కీ చెప్పుచుండగా ఆమె చుట్టూ చేరిన సత్యాన్వేషకుల బృందము వలె చెవియొగ్గి వినుచున్న అనగా ఒళ్ళంతా చెవులు చేసుకుని వినుచున్న ప్రియ సోదర శ్రోతలకు నమస్కారం. ఇప్పుడు మన అధ్యయనం ఎలా సాగుతూ ఉన్నదో ఒక్క మాట చెప్పుకుని మనం గ్రంథ పఠనంలోకి వెళదాం. ఇందాక మనం చెప్పుకున్నాం గ్రంథ పఠనము మన కార్యక్రమం పేరు. గ్రంథ పఠనము, అధ్యయనము, అభ్యాసం. రీడింగ్ ద స్టేట్మెంట్, explanation of the statement, to lead the life according to the statement. మనందరకు బోధింపబడుతున్న బ్రహ్మ విద్య, ఆత్మ విద్య మూడంచెల వరుస క్రమము ఇది. మూడంచెలుగా ఉందన్నమాట. పఠనము, అధ్యయనము, అభ్యాసం. ఇంకా నాలుగోది అనుభూతి. ఇంకా ప్రయత్నంగా అనుభూతి ఉన్నట్టుగా మనకు తెలియదు ఇంకా అంతే అన్నట్టుగాను. ముందుగా మనకు అందింపబడిన సృష్టికి సంబంధించిన సత్య సూత్రమును ఉన్నది ఉన్నట్లుగా పఠిస్తున్నాం. తదుపరి దానికి సంబంధించి కొంత తర్కించుకుంటూ మనకు తెలిసిన విషయములతో సరిపోల్చుకుంటూ బేరీజు వేసుకుంటూ అవును అనే స్థిర నిశ్చయమునకు వస్తున్నాము. ఆ తర్వాత స్థిర నిశ్చయమునకు వచ్చిన సత్య సూత్రమును అనుభవములోనికి తెచ్చుకొనుటకు మన దైనందిన జీవితంలో ఆచరణలోనికి తెచ్చుకోవడం. ఆ సూత్రము ప్రకారము సమన్వయ సమస్యలను పరిష్కరించుకుంటూ ఆనందకర జీవితమును గడుపుతూ మన చుట్టూ ఉన్న వారిని ఆనందింపచేయడం. వాళ్ళను కూడా పరిపూర్ణులను చేయడం. పరిపూర్ణులను టువర్డ్స్ పర్ఫెక్షన్ ఆఫ్ హ్యుమానిటీ. సమస్త మానవాళి పరిపూర్ణులుగా మారుట. ఇది మన కార్యక్రమం యొక్క మొత్తం ఆశయం. తెలుసుకున్నది, నేర్చుకున్నది జీవితంలో ఆచరణలోనికి తెచ్చుకోవడం. ఇది ప్రస్తుతం మనము ఈ కార్యక్రమము ద్వారా చేస్తున్నది. ఇంకా ఇది చేయాల్సి ఉంది. ఏది? అభ్యాసం. ప్రస్తుతం ఈ రెండు జరుగుతున్నాయి. పఠనము, అధ్యయనము, అభ్యాసము, తర్వాత అనుభూతి. అది మనం చేయవలసి ఉన్నది. ఉదాహరణకి ఏంటిది? సూర్యుడు ఉదయించుట. ఇది ఒక స్టేట్మెంట్. యథార్థముగా వాస్తవముగా జరుగుతున్నది, ఎవరు కాదనలేదు. ఈ స్టేట్మెంట్ ను ఆధారము చేసుకుని విశ్లేషించుకోవడం. సూర్యుడు ఎవరు? ఎవరిని సూర్యుడు అని అంటున్నాము? ఆయన ఎప్పుడు ఎందుకు ఉండటం లేదు? ఒకప్పుడు ఉండి ఒకప్పుడు లేకుండా ఉండటం జరుగుతూ ఉన్నది. ఉన్నప్పుడేమో పగలంటున్నాం, లేనప్పుడు రాత్రి అంటున్నాం. మరి ఈ రాత్రి ఎక్కడికి వెళ్తున్నాడు ఆయన? లేడా? వాస్తవంగా లేడా? ఎక్కడికి వెళ్ళాడు? మాయమైపోయాడా? అదృశ్యం అయిపోయాడా? మరి అదృశ్యం అయిపోయినప్పుడు మళ్ళీ ఎలాగా వచ్చాడు పొద్దునకి అని ఇట్లాగా మనం విశ్లేషించుకుంటూ, ఇప్పుడు ఈ భూమి తన చుట్టూ తాను తిరగడం వల్ల ఈ విధమైనటువంటి రాత్రి పగలు ఏర్పడుతున్నది. లేకపోతే సూర్యుడు చుట్టూ తిరుగుతూనే ఉన్నాం అనుకోండి, ఎప్పుడు పగలే ఉంటుంది. సూర్యుడు చుట్టూ తిరుగుతున్నాం, కానీ మన చుట్టూ మనం తిరగకుండా అది ఆగిపోయి ఓన్లీ సూర్యుడు చుట్టే తిరుగుతూ ఉంటే ఎప్పుడు పగలే అన్నట్టుగా ఉంటుంది. సరే, ఇట్లాగా ఇవన్నీ. కాబట్టి చివరికి ఏమైంది? సూర్యుడు ఉదయించుట, మిట్ట మధ్యాహ్నం నడినెత్తి మీదకి వచ్చుట, సాయంత్రం అస్తమించుట, తిరిగి మరలా
ఉదయించుట అని ఈ విధంగా జరుగుతూ ఉన్నది. అది మనం అధ్యయనం చేసాము. ఇదిగో ఈ ఈ విషయాల వల్ల ఇట్లాగా జరుగుతున్నది. ఇట్లాగా సూర్యుడు ఎక్కడి నుంచి వచ్చాడు, ఈ గ్రహాలు ఈ భూమి ఎక్కడి నుంచి వచ్చింది, ఇట్లా వెనక్కి వెళ్ళి ఆ సృష్టి ప్రారంభం దగ్గర ఆ జీవ ప్రసారాలు వాటికి సంబంధించి ఆ పరమాత్మ ఆయన యొక్క సంకల్పం, ఆ సంకల్పం దగ్గర దాకా వెళ్ళాం మనం దీన్ని ఆసరాగా చేసుకున్నాం. ఇప్పుడు పఠనం అయింది, దాన్ని అవును అనే స్థిర నిశ్చయానికి వచ్చాం ఈ అధ్యయనం ద్వారా. వచ్చిన తర్వాత ఇక నిజ జీవితంలో దీనికి అనుగుణంగా మనం మన యొక్క దైనందిన జీవితాన్ని సరి చేసుకోవడం. పగలు యాక్టివిటీ, రాత్రి రెస్ట్, దీనికి అనుగుణంగా. మరి పగలు ఎల్లప్పుడూ ఒకేలాగా ఉందా? లేదు. ఋతువులు ఎప్పటికప్పుడు మారిపోతూ ఉన్నాయి, వాతావరణం అంతా మారిపోతూ ఉంది ఆ ఋతువులకి తగ్గట్టుగా. ఇట్లా మనకున్న వాతావరణానికి తగ్గట్టుగా మనల్ని మలుచుకుంటూ మన దైనందిన జీవితం గడుపుకుంటూ వెళ్తుంటే అప్పుడు భూమి, సూర్యుడు వీళ్లతో అనుసంధానమైనట్టు అయిపోయి వాళ్లతో సమానంగా అనుభూతి చెందటం వీలవుతుంది. అప్పుడు ఆచరణ ద్వారా అంటే అభ్యాసము ద్వారా అనుభూతిలోకి వెళ్ళిపోవడం. ఇది ఆ పద్ధతిలో మనం ఇప్పుడు ఈ విషయాలన్నీ కూడా మనం నేర్చుకుంటున్నాం. ఇక్కడ నేర్చుకున్న విషయాలు ఎక్కడితో వదిలేసి వెళ్ళిపోవటం కాకుండా అది చాలా ముఖ్యం. సరే, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే వన్ ఫండమెంటల్ లా గురించి మొట్టమొదటగా సీక్రెట్ డాక్టర్లో ఉన్నటువంటి ఒక చోట సందర్భానుసారం ఆ సందర్భం వచ్చింది కాబట్టి, అంటే గురు శిష్యుల ప్రశ్న సమాధాన రూపంలో గురు శిష్యుల సంవాద రూపంలో ఏమొచ్చింది? ఒకటే జ్వాల ప్రకాశిస్తూ ఉన్నది అని అన్నాడు. ఒకే ఆత్మ ఉన్నది, ఇన్ని ఆత్మలు లేవు. నీ ఆత్మ, నా ఆత్మ, పక్కన వాడే ఆత్మ అనేట్లాగా లేవు, ఉన్నది ఒకే ఆత్మ అన్న భావంలోకి ఆ శిష్యుడు వచ్చాడు. మరి అది ఎట్లాగా అంటే ఈ సృష్టిలో ఉన్నటువంటి ఏర్పాటు ఏమిటో, ఆ కూర్పు ఏమిటో సందర్భానుసారం ఇక్కడ చెప్పుకొచ్చింది అనమాట. వన్ ఫండమెంటల్ లా. అది మనకు పేజీ 120లో సీక్రెట్ డాక్టర్లో పేజీ 120లో ఇచ్చారు. దాంట్లో ఇప్పుడు చదువు. అదే ఇప్పుడు మనం నేరుగా చదివేసాం అనుకోండి, అది ఆ ఇచ్చింది ఒక ఇదిగా ఉంటుంది కానీ మనకు పూర్తిగా అర్థం కాదు. ఇప్పుడు ఈ ఉదాహరణ ద్వారా అంటే దానికి ముందు ఏ సందర్భంలో ఆ ప్యాసేజీ ఇచ్చింది, ఆ విషయాన్ని అందించారు. ఇప్పుడు ఆ సందర్భం మనకు తెలిసింది కాబట్టి ఆ సందర్భంలో ఇది ఏకత్వం ఎట్లాగా, ఒకటే జ్వాల ఎలా ప్రకాశిస్తున్నది. నక్షత్రాలు కోటాను కోట్ల తారకలు ఉంటాయి ఆకాశంలో, అంతరిక్షంలో. ఒక జ్వాల ఎలాగా, అలాగే ఇక్కడ కోటాను కోట్ల మంది జీవులు ఉంటే ఒక ఆత్మ ఎలాగా, అది దానికి సమాధానం ఇప్పుడు ఇక్కడ వస్తుంది. ఆ గురువు ఆ శిష్యుడికి ఏమైతే నేర్పాడో, ఆ శిష్యుడు ఏదైతే నేర్చుకుని తను అనుభూతి చెందటానికి చూస్తున్నాడో అది దానికి ఆధారమైంది. ఆ గురువు శిష్యుడికి ఏదైతే నేర్పాడో దానికి ఆధారమైనటువంటి విషయాన్ని ఇప్పుడు ఇక్కడ బ్లావెట్స్ కి మనకు అందించారనమాట. అది ఎక్కడుంది? ఎక్కడో మధ్యలో ఉంది, ప్రారంభంలో ఇవ్వలేదు. సీక్రెట్ డాక్టర్ను ప్రారంభంలో ఇవ్వకుండా ఎక్కడిచ్చారు? ఇది స్టాంజా 5లో ఇచ్చారు. అంటే బుక్ ఆఫ్ ధ్యాన్. ఆమె ఏ గ్రంథాన్ని అయితే, ఏ తాళపత్ర గ్రంథము అత్యంత ప్రాచీనమైనది. ఇప్పుడు మన భూమి మీద ఏదైనా ఒక గ్రంథము అత్యంత ప్రాచీనము, ఇక దానికన్నా ఇంకా వెనకది లేదు అన్నది ఏదైనా ఉంది అంటే అది బుక్ ఆఫ్ ధ్యాన్. ఒక్కటే అనమాట, ఒకటే కాపీ ఉంది, అది ఒకటే ఉంది. అది పరమ గురువుల ఆశ్రమంలో ఉంది, అక్కడ హిమాలయ పర్వతాల్లో. ఆమె 2 సంవత్సరాలు అక్కడ ఉండి కొంతకాలం దాన్ని అధ్యయనం చేసి దాన్ని ఇంగ్లీష్లోకి అనువదించి సీక్రెట్ డాక్టర్గా మనకు అందజేయబడింది అనమాట.
వాటి యొక్క వ్యాఖ్యానం, వాటి వివరణ. ముందు శ్లోకం చెప్పారు ఉన్నట్టుగా స్టేట్మెంట్, దానికి వ్యాఖ్యానముగా మతము, శాస్త్రము, తత్వము, ఈ ముగ్గురు కూడా ఈ మూడు రంగాల నుంచి ఎవరెవరు ఎట్లాగా చెబుతున్నారు అన్న విషయంగా తర్కించుకుంటూ దాంట్లో ఉన్న విషయాన్ని విశ్లేషించుకుంటూ మనకి ఇదంతా సాగిన తర్వాత చివరికి అవును ఆ స్టేట్మెంట్ కరెక్టే అన్నదానికి స్థిర నిశ్చయానికి వచ్చాం. దీంతో ఈ గ్రంథము ఇక మన అధ్యయనం అయిపోయింది, మూసేస్తాం. మూసేసిన తర్వాత అభ్యాసం, నిత్య జీవితంలో దాన్ని ఆచరణలోనికి తెచ్చుకుంటూ దానికి అనుగుణంగా మన దైనందిన జీవితాన్ని మార్చుకుంటూ దాన్ని అలా నడుపుకుంటూ. దైనందిన జీవితం మార్చేదేం లేదు. ఇది వినక ముందు ఎలాగా మీరు చేసుకున్నారో పనులు అలాగే చేయండి. ఇప్పుడు కూడా మారటం అంటే అందరికీ కొంచెం కష్టంగా ఉంటుంది. మీరు మారాలండి, అబ్బో అయితే ఇదే మానేస్తాంలేండి అని చెప్పి మానేసేస్తారు. ఇది వినటం మానేస్తారు, లేకపోతే దీన్ని ఇక్కడితో వదిలేసి వెళ్ళిపోతారు. అట్లా కాదు, మీరు మారాల్సింది ఏమి లేదు. నిన్న ఇది వినక ముందు మీరు ఎట్లా పనులు చేస్తున్నారు అలాగే చేయండి, విన్న తర్వాత కూడా. కానీ భావన నా కోసం చేశారు నిన్నటి వరకు, ఇది విన్న తర్వాత నా చుట్టూ ఉన్న వారి కోసం అంతే. అది కూడా మళ్ళీ దాన్ని కూడా మనం తర్కించుకున్నాం, విశ్లేషించుకున్నాం. అందరికీ నా చుట్టూ ఉన్న వారి కోసమే చేస్తూ నా కోసమని అనుకున్నాము, పొరపాటు పడ్డాము. అక్కడ నా చుట్టూ ఉన్న వారి కోసమే చేస్తున్నాం చేసే పనులన్నీ, కానీ నా కోసము అన్న భావన దానికి తగిలిచ్చాం, ట్యాగ్. దానికి లేబుల్ ఏం అతికిచ్చాం, నా కోసం. కానీ అదేంటి ఉంది, నా చుట్టూ ఉన్న వారి కోసం ఆ పని. ఇప్పుడు అది ఆ ట్యాగ్ తీసేసి, అంటే ఆ ట్యాగ్ మీద నా చుట్టూ ఉన్న వారి కోసం అంతే, ఏం లేదు. ఉన్నదే మన కొత్తగా చేసింది ఏమీ లేదు. ఇట్లా మనం నిత్య జీవితాన్ని మనం మలుచుకుంటూ ఉంటే అనుభూతి అప్పటికప్పుడే, మరుక్షణం అనుభూతి. The radical unity of the ultimate essence of each constituent part of compounds in nature. సీక్రెట్ డాక్టర్లో 120వ పేజీలో ఆ ప్యాసేజీని మనం ఒకసారి చదువుతాను ఫస్ట్, తర్వాత దాన్ని వివరించుకుందాం. ఫ్రమ్ స్టార్ టు మినరల్ ఆటమ్, from the highest Dhyan Chauhan to the smallest infusoria, in the fullest acceptation of the term, and whether applied to the spiritual, intellectual, or physical worlds. This is the one fundamental law in occult science. ఇది ఎవరు చెప్పారు మనకి? బ్లావెట్స్కీనే చివరి రోజుల్లో, రే నాన్న నేరుగా బుక్ని తెరిచి మొదటి నుంచి చదవటం మొదలు పెట్టమాకండి, ఇదిగో ఇక్కడి నుంచి స్టార్ట్ చేయండి, ముందు ఇది చదవండి అని ఆమె ఆ తాళం చెవి అందించింది అనమాట. హక్కులు చెప్పింది ఆమె, ఇక్కడి నుంచి చదవండి, ఇది చదవండి ముందు. ఈ గ్రంథంలో ఇచ్చిన విషయం ఏ పద్ధతిలో ఇచ్చారు, మొత్తం ఏ పద్ధతిలో సాగింది ఆ గ్రంథం అంతా. వందల పేజీలు ఉన్నాయి, వేల వివరాలు ఉన్నాయి. వాళ్ళలాగా అన్నారు, వీళ్ళలాగా అన్నారు, ఈ సంప్రదాయంలో ఇలాగుంది, ఆ సంప్రదాయంలో అలాగా ఉంది, ఇట్లాగే ఎన్నెన్నో. ఇంత తిరణాల్లో, ఇంత ఎగ్జిబిషన్లో ఎక్కడని మనకి. అందుకని మూలం ఎక్కడ, ఏది పట్టుకుంటే మనం సేఫ్గా చక్కగా మనం చేరవలసిన చోటుకి చేరుతాం. అది అక్కడక్కడ ఉన్నాయి. దాంట్లో మొట్టమొదటిది దీంతో మొదలు పెట్టండి, ఈ ప్యాసేజ్ చదవండి ముందు అని అట్లా కొన్ని ఇచ్చారు. దాన్ని ఈఎన్టీ హాస్కిన్స్ ఒక క్రమంలో ఏర్పాటు చేశారు. దాంట్లో ఫస్ట్ది మనం ఇప్పుడు చదువుకోబోతున్నాం, వన్ ఫండమెంటల్ లా, మూల దివ్య ధర్మం. సర్వము తానైన ఒకే ఒక మూల దివ్య ధర్మం, సర్వము తానైన వన్ ఫండమెంటల్ లా.
అంటే ఒకటి ఇన్నిటికి కారణమైంది కాదు. కారణం అంటే కార్యం వేరుగా ఉన్నట్టుగా మనకు అనిపిస్తుంది. కారణము వేరు, కార్యము వేరు. కాజ్ అండ్ ఎఫెక్ట్ అని 2 మాటలు వచ్చి చేరుతున్నాయి అక్కడ. కానీ అట్లా కాదు. తానే కారణము, తానే ఫలితం అన్నట్టుగా అన్నమాట. సర్వము తానైన. ఫలితం అంటే రూపము, జీవము. రూపము వేరు, జీవము వేరు కాదు. జీవమే. మరి రూపాలు ఎవరు తయారు చేశారు? ఆ రెండో జీవ ప్రసారము, ఆ సంయోగ శక్తితో ఆ మొదటి జీవ ప్రసారంలో ఉన్నటువంటి అణువులన్నీ ఏవైతే ఉన్నాయో, మొదటి జీవ ప్రసారము ఏర్పాటు చేసినటువంటి ఆ లోకాల్లో ఉన్న మూల అణువులు ఏవైతే ఉంటాయి, వాటితోనే కదా తయారు చేసింది ఈ రూపాలన్నీ. ఆ రూపాలన్నీ తయారు చేసి ఆ రూపాలకి జీవం ఎవరయ్యారు? రూపాలు తయారు చేసింది తానే. వాటికి జీవము, వాటికి చైతన్యమైంది తానే. కాబట్టి సర్వము తానైన ఒకే ఒక మూల దివ్య ధర్మం. ఇట్లా ధర్మాలన్నిటికీ మనకి డివైన్ లాస్ ఒక 8 చెప్పుకున్నాం మనం. ఆ డివైన్ ప్లాన్ గ్రంథాన్ని అధ్యయనం చేసే సమయంలో ఆ 8టికి ఆధారమైంది ఒకే ఒక మూల దివ్య ధర్మం. ఏంటది? సర్వము తానైన. ఇది అర్థమైతే మనకేమవుతుంది? ఎక్కడ చూసినా అదే. ఎక్కడ చూసినా మూలమే ఉండేది. ఫండమెంటల్ మూలం. The radical unity of the ultimate essence. రాడికల్ అంటే మూలమైన, మొదటి, ఆదిమ, మూలానికి మూలం వరకు పోయేది. రాడికల్ యూనిటీ, ఏకత of the ultimate essence, a సారం of each constituent part of compounds in nature. ఈ ప్రకృతిలో, ఈ సృష్టి సమస్తంలో కూడా ఏది తీసుకున్నా కానీ మనం దాని యొక్క పదార్థాలు ఎన్నెన్నో కలిసి ఉన్నట్టుగా ఉంటున్నాయి, వేరువేరుగా ఉన్నట్టుగా ఉంటున్నాయి. కానీ వాటి యొక్క సారాన్ని మనం చూస్తే, అది దేనితో తయారు చేయబడిందో చూస్తే మనం ఆ మూలం ఒకటి ఏదైతే ఉందో ఆ మూలంతోనే తయారు చేయబడింది. దేన్ని పట్టుకున్నాం మనం ఈ సృష్టి సమస్తంలో? కాంపౌండ్స్ ఇన్ నేచర్, కన్స్టిట్యూయెంట్ పార్ట్ ఆఫ్ కాంపౌండ్స్. అంటే సింగిల్ గా ఉండకుండా రకరకాలుగా ఉన్నాయి కదా, ఎన్నెన్నో కలిసిపోయి ఉన్నట్టుగా ఉన్నాయి. ఒక్కొక్క దాంట్లో ఎన్నెన్నో ఉన్నాయి. ఇప్పుడు మన దేహం తీసుకుంటే ఎన్నెన్ని అవయవాలు ఉన్నాయి. శిరస్సు నుంచి పాదం వరకు వందల భాగాలు ఉన్నాయి. ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటా ఈ ఒక మహాయంత్రం ఇది చేస్తూ మనకు కావాల్సిన పని చేసి పెడుతూ ఉన్నాయి. మనం ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళిపోతున్నాం. ఎటువంటి ఆలోచన చేసినా దానికి సమాధానంగా బ్రెయిన్ మనకి ఉపయోగపడుతూ ఉంది. ఆ బ్రెయిన్ నుంచి దేహానికి ఆదేశాలు వెళ్ళిపోయి దానికి అనుగుణంగా అవి దేహం పనిచేయటం జరుగుతూ ఉన్నది. ఇలాగ ఎన్నో భాగాలు ఉన్నాయి. ఇవన్నీ వేరు భాగాల. ఎట్లాగా? ఇవి తయారు చేయబడినటువంటి ఆ అసలైన మూలమైనటువంటిది, ఆ సారం ఏంటి? సర్వము తానైన ఒకే ఒక మూల దివ్య ధర్మముతో, సర్వము తానైన ఒకే ఒకటి ఏదైతే ఉందో దానితోనే ఈ మొత్తము తయారు చేయబడి ఉన్నాయి. ఇప్పుడు రాడికల్ అని మనం ఈ కమ్యూనిస్టులు ఎక్కువగా వాడుతుంటారు. అంటే వాళ్ళు ఏంటి, ఇప్పుడున్న దాన్ని వ్యతిరేకించడం. ఇప్పుడున్నది ఏంటి, మానవాళికి అదే ఆపద తీసుకొచ్చేటట్టుగా, మానవాళిని తప్పుడు దారిలోకి తీసుకెళ్లేటట్టుగా కొన్ని విషయాలు ఉంటే వాటిని ఇట్లా కాదు, ఈ మానవాళికి ఉపయోగపడేటట్టు అసలు ఈ మూలం ఏంటి అన్నట్టుగా వాళ్ళేదో ఆలోచించి అంటే అసలు మొదటగా ఎయిర్పోర్ట్ ఎలాగో ఉంది, ఆ ఎయిర్పోర్ట్ తో
మనం ఈ మానవాళికి సుఖ సంతోషాలతో జీవించడానికి ఎట్లాగా చేయొచ్చు అన్నట్టుగా వాళ్ళు ఆలోచిస్తుంటారు. అందుకని రాడికల్స్ అని పేరు పెట్టారు వాళ్ళు. రాడికల్ గా ఆలోచించడం. రాడికల్ గా ఆలోచించడం అంటే మనం ఎక్కడితో ఆగకుండా మన దగ్గర ఉన్నది ఏది ఉందో దాని వరకే ఆగకుండా ఇంకా వెనక్కి వెళ్ళడం. ఇది అసలు ఎలా తయారైంది? ఉత్పత్తి సంబంధంగా అసలు దీనికి మూలం ఏంటి? మొట్టమొదటగా అసలు ఎలాగ ఉంది ఇది? ఇట్లా మొదటి దానికి వెళ్ళడం, మూలానికి వెళ్ళడం. దాన్ని రాడికల్ అంటాం. అట్లా వెళ్ళినప్పుడు ఏమైంది? యూనిటీ, ఆ ఏకత వచ్చింది. మనం ఎక్కడెక్కడ చూస్తుంటే చాలా చాలా వాటితో తయారైనట్టు మనకు